హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుండి వీకెండ్కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అయ్యి అప్పుడే 2 వారాలు అయ్యింది. కానీ ఈ సీజన్కి కావాల్సినంత బజ్ అయితే రాలేదు. దీనితో నాగార్జున ఈ సీజన్ను పైకి లేపే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నట్టు ప్రోమోని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటి వరకు నాగార్జున ఈ రేంజ్లో హోస్టింగ్ చేయడం కానీ కంటెస్టెంట్పై ఫైర్ అవ్వడం కానీ చేయలేదు, మనం చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ చరిత్రలో నిలిచిపోయేలా నాగార్జున అదిరిపోయేలా హోస్టింగ్ చేసిన ఎపిసోడ్ లోడ్ అవుతుంది. ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ మూకుమ్మడిగా ఇచ్చిపడేశాడు హోస్ట్ నాగార్జున. నిఖిల్, సోనియా, యష్మి, విష్ణుప్రియ, ఆదిత్య అని కాకుండా ప్రతి ఒక్కరికి చుక్కలు చూపిస్తున్నాడు. ఈ సీజన్లో కావాల్సినంత మసాలా ఉన్నప్పటికీ అందరూ ఎమోషనల్ అవ్వడం, ఏడ్చడం, మళ్ళీ ఇంకొందరు వెళ్ళి వారిని హక్ చేసుకొని ఓదార్చడం. దీంతో బిగ్ బాస్ సీజన్ 8 చూస్తుంటే షో చూస్తున్నట్టు కాదు ఓదార్పు యాత్రను చూస్తున్నట్టు అనిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8ని ఇప్పుడే గాడిలో పెట్టకపోతే చేతులు జారిపోయే అవకాశం ఉంది. దీనితో నాగార్జున మొదటగా ఆదిత్య ఓంతో మాట్లాడుతూ, నువ్వు అసలు ఎందుకు వచ్చావు ఆదిత్య, నీ చాదస్తపు మాటలు ఏంటి, చేష్టలు ఏంటి, ఒక్క గేమ్లో అయినా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్నావా అని ప్రశ్నించడంతో ఆదిత్య ముఖం వాడిపోయింది. అలాగే పృథ్వీకి అయితే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఇది మీ ఇల్లు కాదు, బిగ్ బాస్ హౌస్. ఇష్టం లేకపోతే వెళ్ళిపో పృథ్వీ, ఎవరు నిన్ను ఇక్కడ ఆపరు అంటూ ఫైర్ అవుతున్నాడు. ఇక అభయ్ని మరీ దారుణంగా తిట్టేశాడు. అమ్మాయిలతో చేరి అమ్మాయిల గురించి కామెంట్ చేస్తున్నావు, ఏమైంది నీ బుద్ధి అంటూ అరవడంతో అభయ్ భయంతో వణికిపోతున్నాడు. ఇక మణికంఠ, నువ్వు ఈ హౌస్లో ఉండాలనిపిస్తే ఉండు, లేకపోతే లేదు. బిగ్ బాస్ చెప్పిన రూల్స్ పాటించాల్సిందే, అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వాల్సింది అని కరాఖండిగా చెప్తున్నాడు. ఇక సోనియాని అయితే, నువ్వు అమ్మాయివి అయ్యిండి కూడా మరో అమ్మాయి గురించి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు, కొంచెం ఎక్కడ ఉన్నావో గుర్తు పెట్టుకొని మాట్లాడు అంటూ సూటిగా చెప్పేసరికి సోనియా కన్నీళ్లు పెట్టుకుంది. ఇక చీఫ్ యష్మి, నీకు ఇమ్యూనిటీ ఎందుకు వచ్చిందో నీకు తెలియదు, కానీ వేరే వారిని మాత్రం బెదిరిస్తున్నావు. మాటలపై కాదు ఆటపై ఫస్ట్ ఫోకస్ చెయ్యి అని రెచ్చిపోయాడు నాగార్జున. ప్రోమో చివరిలో ప్రేరణ, నబీల్ ఇద్దరు లేచి తమ సమస్య చెప్తుంటే అన్ని సమస్యలు ఈ రోజుతో తీరిపోతాయి. ఎవరు ఈ హౌస్లో ఉంటారో, ఎంతమంది ఈ హౌస్ నుంచి పోతారో మరి కాసేపట్లో తెలుస్తుంది అంటూ నాగార్జున కొసమెరుపుగా చెప్పడం విశేషం. మొత్తంగా ప్రోమో చూస్తుంటే నాగార్జున ఫైర్ మామూలుగా లేదు అని చెప్పవచ్చు. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి.